బ్రేకింగ్ న్యూస్. నెల్లూరులో టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారాయణ మాట్లాడిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు మంత్రి నారాయణ. జనరల్గా డిసెంబర్లో పాత రౌడీ షీటర్స్ ఎత్తివేస్తారు. నిజంగా మీపై అక్రమ కేసులు పెట్టి ఉంటే అధికారుల ద్వారా వెరిఫై చేసి కార్యకర్తలకు న్యాయం చేస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంత్రి నారాయణ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అసలు టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారాయణ ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. గవర్నమెంట్ 1924లో కొందరి మీద కావాలని రౌడీ షీట్ పెట్టారు. పొలిటికల్ గా రౌడీ షీట్ పెట్టారు ఇక్కడ కేసు. అది జనరల్ గా డిసెంబర్ లో అటాక్ ఏమైనా మేము పెట్టుంటే 1924లో అవన్నీ హౌస్కి కోఆర్డినేటర్స్ ఇస్తే సాయంకాలం లోపల మేము ఎస్సీ గారికి ఇచ్చి ఫాలో చేస్తాం. వాళ్ళ కోఆర్డినేటర్స్ కలెక్ట్ చేసుకుని ఆన్లైన్ లో కూడా పెట్టండి చూస్తారు. రౌడీ షీట్ గా 1924లో పొలిటికల్ గా కావాలని పెట్టారు. అవి అన్నట్టు వెరిఫై చేసి అయితే మంత్రి నారాయణ వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. రౌడీ షీట్లు క్లోజ్ చేయడానికి కనీసం వారం రోజులు పడుతుంది, కానీ మంత్రి నారాయణ 3 రోజుల్లో క్లోజ్ చేయిస్తానంటున్నారంటూ ఆరోపణలు చేశారు. కేసులు ఎత్తివేస్తామంటూ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణకు మనీ పాలిటిక్స్ తప్ప కార్యకర్తలు ప్రజల బాగోగులు అవసరం లేదంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి రౌడీ షీట్ల విషయంలో మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఆ డేటాని నాకు కనిపిస్తే నేను ఎస్పీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఆయన పబ్లిక్గా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినారు. ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మీరు కనుక తెలుగుదేశం పార్టీలో ఈరోజు కనుక చేరితే మీ మీద ఉండే రౌడీ షీట్లు ఓపెన్ చేయించేస్తాం, మీ మీద ఉండే కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేయిస్తామని చెప్పి సారాలు పెడుతున్నటువంటి తీరుని నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. చాలామంది రౌడీ షీటర్లు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్స్ని అప్రోచ్ అయ్యి మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము, కొనసాగుతాము, మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించండి అని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నారాయణ గారికి ప్రజాస్వామ్య విలువలు తెలియదు, ప్రజల బాధలు తెలియదు, కార్యకర్తల యొక్క స్పందన తెలియదు. ఆయనకు తెలిసిందంతా మనీ పాలిటిక్స్, మనీ మనీ మనీ. మనీతో మనం ఏమైనా చేయొచ్చు. నేను రేపు పొద్దున కనుక 1000 కోట్లు పెట్టుకుంటే ఏ ఒక్కడి మీదనైనా కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది. ఏ నాయకుడైనా కూడా నేను 100 కోట్లు పెట్టి కొనుక్కోగలను అనే ధీమాతో ప్రవర్తిస్తున్నటువంటి తీరే తప్ప ఎక్కడా కూడా ప్రజల భావాలు కానీ ఈరోజు సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలు కానీ. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కు కౌంటర్ ఇచ్చారు నెల్లూరు ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్. చెప్పుడు మాటలు విని చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేయటం సిగ్గుచేటన్నారు. వైసీపీ హయాంలో కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారన్నారు. తప్పుడు కేసులతో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తల అభ్యర్థులను పరిశీలించి తప్పుడు రౌడీ షీట్లను తొలగిస్తానని మంత్రి నారాయణ చెప్పారన్నారు. ఇందులో తప్పే ఉందని రూప్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడేటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాలని ఆయన ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు పెట్టి ఉంటే నా దృష్టికి తీసుకురండి. అవి నిజంగా దొంగ కేసులు అయి ఉంటే, తప్పుడు కేసులు అయి ఉంటే, దుర్మార్గంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఉంటే, కేవలం తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నారనే ఒకే ఒక కారణంతో వారి మీద అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్లు కానీ పెట్టి ఉంటే నేను ఎస్పీ గారితో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కడికి కూడా న్యాయం చేస్తానని చెప్పారు. ఇందులో తప్పే ఉందని నేను అడుగుతున్నా, తప్పే ఉంది అని అడుగుతున్నా. పాపం తెలిసినట్ల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, తెలియకపోతే తెలుసుకోండి. రాష్ట్రంలో ఒక మంత్రి హోదాలో ఉన్న నాయకుడు తమ కోసం, తమ పార్టీ కోసం కష్టపడి పనిచేసి అన్యాయంగా పార్టీ కోసం పనిచేసిన దానికి అక్రమ కేసులు బనాయించుకొని రౌడీ షీట్లు పెట్టించుకున్న దానికి నేనంతా పరిష్కారం చూపిస్తా అంటే తప్ప ఎక్కడైనా ఉందా ఇది అని అడుగుతున్నా.
చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి పాపం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా అయినట్లే. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల్ని, వ్యక్తి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఎంత దాకైనా పోయి పనిచేసేదే నాయకుడి యొక్క లక్షణం.